హాయ్ ఫ్రెండ్స్, ఎస్ఆర్ డెవలపర్స్ అండ్ కన్స్ట్రక్షన్స్ వారు మైలవరం దగ్గర 4 వెంచర్స్ చేశారండి. ఒకటి దాసులపాలెం 8 ఎకరాలు, 2, 3 పుల్లూరు 12 ఎకరాల లేఅవుట్ ఒకటి, 20 ఎకరాల లేఅవుట్ ఒకటి, అలాగే 4వది వచ్చేసి మరుసుమిల్లి, ఇక్కడ ఒక 20 ఎకరాల లేఅవుట్లు చేశారండి. ఇవి కంప్లీట్లీ ఎర్రచందనం ప్రాజెక్టు. మొత్తం అనుభవజ్ఞులచే సాగు చేయబడుతుంది. అలాగే వచ్చిన ఇన్కమ్ని బేస్ చేసుకొని 50-50 రేషియో ద్వారా కస్టమర్కి సగం, కంపెనీ వారికి సగం అందజేయడం జరుగుతుంది. సో ఇందులో వచ్చేసి మనకి ప్రాజెక్టు ప్రతిదీని ఎలాగంటే మనకి డెవలప్మెంట్స్ మెయిన్లీ రెసిడెన్షియల్ జోన్స్ చూసుకుని వేసారు లేఅవుట్స్. అలాగే ఏంటంటే మనకి ప్రతిదీ కూడా ఇన్ ఫ్యూచర్ మనకి ప్లాట్ వాల్యూను పెరిగే విధంగా ఉంది. అలాగే రీసేల్ వాల్యూ మనకి కంపెనీ వారే రీసేల్ చేసే విధంగా ఉంది. 10 సంవత్సరాలు మీకు లీజ్ అగ్రిమెంట్తో 10 మొక్కలు ఇస్తున్నారు కంపెనీ వారు 100 గజాల్లో. సో ఇందులో వచ్చేసి 100 గజాల్లో 10 మొక్కలు 10 సంవత్సరాలు లీజ్ అగ్రిమెంట్తో ఇస్తున్నారు. మీకు 100 గజాలు ఒక యూనిట్ కింద లెక్కేస్తున్నారు. ఆ 100 గజాలు కూడా స్పాట్ రిజిస్ట్రేషన్ చేసేస్తారు. రిజిస్ట్రేషన్ చేసేసి మీకు డాక్యుమెంట్స్ ఇస్తారు, అలాగే లింక్ డాక్యుమెంట్స్ ఇస్తారు. లీజ్ అగ్రిమెంట్ కంపెనీ వారు ఒకటి ఉంచుకుంటారు, మీకు ఒకటి ఇస్తారు. సో ఇలాగనేది అనుభవజ్ఞుల చేత సాగు చేయించబడి డ్రిప్ సిస్టమ్ ద్వారా వాటర్ ఫ్లో అయ్యి ఈ విధంగా చాలా క్రమంగా వర్క్ అనేది చేయడం జరుగుతుంది. సో ఈ ప్రాజెక్టులో ఇన్వెస్ట్మెంట్ కోసం ఇంకా సరౌండింగ్ డెవలప్మెంట్స్ గురించి మనం ఏ విధంగా అనేది చేస్తున్నాము, సాగు ఎర్రచందనం అనేది ఏ విధంగా ఇదవుతుంది, చావ ఏ రకంగా వస్తుంది లోపల, దీని గురించి మరిన్ని వీడియోలు చేద్దాం. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నాను. సో ఈ ఇతర ఏ వివరాలు కావాలన్నా కానీ, ఇంకా మీకు చావ ఏ విధంగా వస్తుంది, మొక్క ఏ విధంగా బలపడుతుంది, దాని మెయిన్ ఆ మొక్కకి బలం ఏ రకంగా కంపెనీ వారు చేస్తున్నారు ఫార్మింగ్ చేసేటప్పుడు, వాటి గురించి ఇంక ఏదైనా కానీ ఇతర వివరాలు కావాలంటే స్క్రీన్ మీద నా నంబర్ ఉంటుంది, కాల్ చేయండి. థ్యాంక్ యూ.